నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలి అంటూ తెలంగాణ హైకోర్టులో సునీత గారు పిటిషన్ వేశారు. మరి ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈ నెల 27కు వాయిదా వేసింది. మరి హైకోర్టును 2 వారాలు గడువు ఇవ్వాలి అంటూ సిబిఐ కోరగా ఈ నెల 27కి వాయిదా పడింది. మరి అసలు సిబిఐ పాత్ర ఏంటి, అసలు వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం గెలుస్తుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, వివేక మర్డర్ కేసులో న్యాయం గెలిచేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటానని చెప్పి వివేక కూతురైనటువంటి సునీత గారు ఎనలేని పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇటీవల ఆమె తెలంగాణ హైకోర్టులో అసలు సిబిఐ తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వండి అంటూ పిటిషన్ వేయడం, మరి ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ధర్మాసనాన్ని 2 వారాలు సిబిఐ మళ్ళీ గడువు అడగడం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికీ ఇద్దరి ప్రమేయం అసలు ఈ హత్య కేసులో లేదు అంటూ నిర్ధారించినటువంటి సిబిఐ మళ్ళీ 2 వారాలు గడువు అడగడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, ఇది చాలా అన్యాయం జరిగింది. సునీత గారు న్యాయం కోసం ఆవిడ మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడకి స్పష్టంగా ఒక ఇన్స్టింక్ట్, అంటే దస్తగిరి లాంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలమే కాకుండా ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మనిషికి. ఆ ఇన్స్టింక్ట్ ఆ ద్రోహులు ఎవరో, నేరస్తులు ఎవరో, ఆ హంతకులు ఎవరో ఆవిడ స్పష్టంగా తెలుస్తుంది. సూత్రధారు ఎవరు ఆవిడ స్పష్టంగా క్లారిటీ ఉంది. వాళ్ళకి శిక్ష పడే వరకు ఆవిడ విశ్రాంతి లేదు, విరామం తీసుకుంటా నిరంతర పోరాటం చేస్తాం దాదాపు 5 ఏళ్ళ నుంచి. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది మా అన్న కదా అని. అసలు వాళ్ళే సూత్రధారులేమో అని అనుమానం వచ్చేలాగా వాళ్ళ వ్యవహారం ఉండేటప్పటికి డెఫినెట్గా ఆవిడ పోరాటం అందరికీ ఆవిడ సానుభూతి గెలుచుకుంది, అందరి సానుభూతి. అన్యాయం అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి ఆయన విజయసాయిరెడ్డి వచ్చి ఇది గుండెపోటు అని చెప్తాడు. వాళ్ళ ఛానల్లో గుండెపోటు వచ్చింది అని చెప్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్తారు. అడావిడిగా కట్లు కట్టి బ్యాండేజీలు వేసేసి రక్తాలు తుడిచేసి నేరస్థలంలో ధ్వంసం చేశారు సాక్ష్యాలు, ఆధారాలు. తర్వాత ఆవిడ వచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలింది. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిన్నాన్న వివేక చిన్నాన్నని ఇక్కడ కొట్టారు, అక్కడ కొట్టారు, అక్కడ కొట్టారు, ఇలా కొట్టారని చెప్పి గొడ్డలు ఇచ్చి నరికారని చెప్పాడు. గొడ్డలని ఎవరు చెప్పారు అతనికి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డెడ్లీ వెపన్ అని వచ్చింది. ఒక పదునైన ఆయుధంతో అతను నరికారు. చాలా దారుణంగా కొట్టి హింసించామని దస్తగిరి చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి స్టేట్మెంట్లు ఏం చెప్పాడు అది వాళ్ళే చెప్పాడు. మనకి చాలామంది ఇది గమనించలేదు. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మరణ వాంగ్మూలం లాంటిది. అది ఇప్పుడు చంపేస్తే మరణ వాంగ్మూలం అయిపోద్దని చంపట్లేదు అతను, లేకపోతే ఎప్పుడు చంపిద్దరు. ఒక మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చేసాడు. అప్పుడున్న ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ చేసిన మంచి పని. సిబిఐని మనం తిడతామా? అందులో దొంగలు ఉన్నారు, దొరలు ఉన్నారు. దొంగలేమో జగన్ వైపున పనిచేస్తారు, దొరలేమో నిష్పక్షపాతంగా పనిచేస్తారు. అలాంటి ఒక దొర సిబిఐలో ఇదంతా ఎస్టాబ్లిష్ చేసి చివరి వరకు తీసుకొచ్చాడు. ఇక వాళ్ళకి తగులుకుంటుంది బేరం అనేటప్పుడు అతను ట్రాన్స్ఫర్ అయిపోయి ఎవరిని పట్టుకున్నారో ఏం చేశారో మొత్తం మీద వాళ్ళని దప్పించేశారు. తిరిగి వాళ్ళ మీద దాడి చంపేస్తామని బెదిరించారు, బాంబులు వేస్తామని బెదిరించారు. వాళ్ళు అరెస్ట్కి వెళ్తే కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. చివరికి అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా తెలియకుండా కొన్ని వ్యవస్థలు చాలా నిస్సిగ్గుగా వ్యవహరించినాయి. అసలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యవస్థలో, మనం పూర్తిగా నమ్మకం పెట్టుకున్న వ్యవస్థలో చాలా వంచిన జనం, బ్యాక్ స్టాబ్ అంటారు దాన్ని, బేట్రయల్, వంచన, నమ్మక ద్రోహం చేసినాయి చట్టానికి, రాజ్యాంగానికి. అలాంటి పరిస్థితులు ఆవిడ ఒక వ్యవస్థతో పోరాడుతుంది. ఆవిడ ఆనాడు ఒంటరి మహిళ. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆవిడకి థ్రెట్ లేదు. అయినా సరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో థ్రెట్ ఏ గవర్నమెంట్ అన్న ఉంటుంది. ఇప్పుడు కూడా వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది ఆవిడ. ఒక వ్యక్తి వ్యవస్థతో పోరాడాలంటే ఎంత కష్టమో ఆవిడని చూసి తెలుసుకోవాలి. సిబిఐ కూడా నిస్సిగ్గుగా ఇంకేం లేదని వీళ్ళతో సరిపెడతాం అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఏదో పంచాయతీ చేసినట్టు, సెటిల్మెంట్ చేసినట్టు అలా చెప్పేస్తే ఇప్పుడు తిరిగి మళ్ళీ పెట్టేసినారు విచారణ కొనసాగించాలి. దానికి 2 వారాలు సమయం అడిగారు సిబిఐ వాళ్ళు. కోర్టు ఏం అడగాలంటే 2 వారాలు సమయం పెట్టి మొన్న ఏం చెప్పారు మీరు అని అడుగుంటే బాగుండేది. ఎక్కడితో ముగించేస్తామని ఎలా ముగించేస్తారయ్యా అని అడుగుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు న్యాయస్థానాలు ఏం వ్యాఖ్యానించినాయి అంటే చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంటుంది దీని వెనకాల. ఒక హై ప్రొఫైల్ మర్డర్ జరిగిందంటే చిన్న చిన్న కారణాలు ఉండవు దీనికి, చాలా పెద్ద కుట్రదారులు ఉంటారు దీనికి. ఇది పూర్తి స్థాయిలో బయట రావాల్సిందే అని చెప్పారు. మళ్ళా
రకరకాల ఊహాగానాలు, రకరకాల మలుపులు, ట్విస్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైపోద్ది కేసు ఎక్కడికో మూలపడిపోద్ది. నేను అవాళ్ళు నమ్మకంగా చెప్పిన అంత తేలిగ్గా వదలరు ఇది. అక్కడ ఆ న్యాయస్థానంలో అటువంటి తీర్పు వెలువడ ఆదేశాలు వెలువడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడింది, ఇంకో న్యాయస్థానం దాన్ని కొట్టుపడేసింది. మళ్ళీ ఇంకో న్యాయస్థానంలో మళ్ళీ వేసేయండి మన లోపల అనొచ్చు. సత్యంబాబుకు ఒక కేసులో శిక్ష పడింది, తర్వాత ఇంకో న్యాయస్థానం నిర్దోషి పాపం అమాయకంగా చంపేశారు, జైలు పెట్టేశారన్న. కాబట్టి ఎప్పుడు నిరాశపడకూడదు, పోరాటంలో వెనుకం చేయకూడదని ఈ ధైర్యంతో ఆవిడ పోరాడుతూ ఉంది, ఖచ్చితంగా సాధిస్తుంది. సార్ మరి ఈ కేసులో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ సాక్షుల్లో అనుమానాస్పద మృతి చెందడం కానివ్వండి, మరి కొన్ని కేసులు చూస్తున్నాం, ఆయేషా మీరా కేసులు కానివ్వండి, మిగతా కేసులు సాక్ష్యాలు లేవని చెప్పి ఫైనల్గా కొన్ని సంవత్సరాల తర్వాత కేసులను కొట్టేస్తున్నారు. అదే పరిస్థితి వివేక మర్డర్ కేసుకు రావచ్చు అంటారా? మీకు ఎందుకంటే మళ్ళీ అతనికి ఎప్పుడన్నా అధికారంలోకి వస్తాలంటే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు అతనికి అదే అధికారం కోసం వెంపర్లాట చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇక అవకాశం కనపడలే, కనుచూపు మేరలో ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఇప్పుడు ఏంటంటే వీటిని బకెట్ మర్డర్స్ అంటారు అమ్మాయి. ఎలాగంటే ఏదన్నా ఎవరన్నా వ్యక్తిని టార్గెట్ చేసి చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవడైతే సూత్రధారి ఉంటాడో అది ఎవరికీ కనిపించరాడు, ఎవరితో కాంటాక్ట్ ఉండదు. అది ఒక 3-4-5 లింకుల కింద ఉంటుంది. అందులో ఒకడికి ఒకటితోటే ఉంటుంది సంబంధం, రెండోవాడికి మూడోవాడు ఎవడో తెలియదు. అందులో ఒక లింక్ కట్ చేశారు వాళ్ళు, ఇంకా అసలు ఇంకా ఎప్పటికీ కనపడ్డాం. అలాగే తప్పించుకోవడం లేకుండా దస్తగిరి ఏం చేయండి, దీన్ని లింక్ తగిలిచ్చేసి వదిలేయండి, కేవలం అంటారు దాన్ని. పరిటాల రవీంద్ర గారి మటర్లో అలా జరిగింది. మొత్తం అందరూ మటాష్, ఎవరు లేకుండా క్లీన్, రబ్బర్ పెట్టి చిన్నప్పుడు పెన్సిల్తో రాసుకుని రబ్బర్తో చెరిపేస్తావు కదా, అలా చెరిపేశారు. ఇందులో కూడా అలా చేద్దరు, వాళ్ళు ఏం చేసినా అలాగే చేస్తారు. ఇందులో కుదరలేదు. అందుకని అది ఈపాటికే సుప్పిని సంప్రదాయం ఏదో ఉంటుంది కదా, అలా మాట్లాడుతూ వద్దురు బయటకు వచ్చి. ఇప్పటికే అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నా సరే నాకేం తెలుసు అంటాడు. నీకేం తెలుసు అని నీకేంటి పని అక్కడ? పొద్దున్న రక్తం తొడవాల్సిన అవసరం నీకేమొచ్చింది? కుట్లేసి కొట్లు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్జెంటుగా ఖననం చేద్దామన్న తాపత్రయం, తపన, ఆదుర్ద ఎందుకు? దస్తగిరికి బేరం పెట్టాల్సిన అవసరం, జైల్లోకి వెళ్ళి ఇవన్నీ బయటకు వస్తాయి. వదిలేరు, తిరిగేసింది కదా, తిరిగి మళ్ళీ దీన్ని దర్యాప్తు చేయండి అని అధికారులు మార్చండి, ఆ అధికారులు చెవాట్లు పెట్టి మార్చొచ్చు. సిబిఐ కోర్టుకి సంబంధించిన లాయర్లు మారచ్చు. ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారండి జగన్ గారండి అని తీసుకెళ్ళొచ్చు, విచారణ చేయాలని. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి లోపల ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే ఈవిడ ఇక్కడ ఎంత అలసిపోయినా, పోరాటంలో ఎదురు దెబ్బలు తగిలినా మడమ తిప్పని పోరాటం చేస్తుంది. ఆవిడ ఆశయం ముందు, సంకల్పం ముందు, న్యాయం కోసం ఆవిడ పడే తపన ముందు ఇవన్నీ కూడా తేలిపోతాయి. ఖచ్చితంగా ఆవిడ సాధిస్తుంది. అసలు దోషులని శిక్ష పడే వరకు అవిశ్రాంతంగా పోరాడుతుంది ఆవిడ. మనందరం ఆవిడకి నైతికంగానే మద్దతు ఇవ్వాలి, మోరల్ సపోర్ట్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మనం వ్యతిరేకించే పార్టీ మనిషే, మనకేం సంబంధం లేదు. కానీ ఆవిడ పోరాట పటిమ ఏదైతే ఉందో, ఒక మహిళగా, ఒక తండ్రికి కూతురుగా అనేక అభాండాలు వేస్తున్నారు ఆవిడ మీద. ఆవిడే చంపించిందంటే ఇంతకన్నా దారుణం ఉందా? ఆవిడే చంపించింది అయితే ఈ కేసు ఎందుకు ఎప్పుడు వదిలేసిపోను కదా, పోస్ట్ మార్టం ఎందుకు డిమాండ్ చేస్తారు? కాబట్టి ఇలాంటి అభూత కల్పనలో అభాండాలు వేసి వాళ్ళు ఇంకా మేమే చేసామని చెప్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా, తెలిసిపోతుంది కదా. కాబట్టి ఒకటి ఆవిడ ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం లభిస్తుంది ఆవిడకి. కొన్నిసార్లు లేట్ అయినా కానీ లేటెస్ట్గా వస్తారంటాడు పవన్ కళ్యాణ్ గారు, రావటం మాత్రం పక్క, వీళ్ళకి మాత్రం శిక్ష పడటం మాత్రం పక్క అండి, ఏ అనుమానం లేదు. ఎందుకంటే అదే భయం వాళ్ళకి. గూగుల్ టేక్అవుట్ ధరకి వీళ్ళు అంత బొమ్మ అక్కడ ఉంది, దాన్ని ఏదో రకంగా కప్పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళు. అది అన్నిసార్లు కుదరదు, రేపు మళ్ళీ తవ్వుతారు దాన్ని. ఇంకో కోణాలు ఆలోచించవచ్చు జడ్జి గారు. అక్రమాస్తుల కేసులో జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు ఇన్ని మేము చూడలేము, మళ్ళీ మొదటి నుంచి చూడాలనటం జరిగింది. అలాగే ఎవరన్నా జడ్జి వచ్చి నేను మొదటి నుంచి చూడాలనడం వీళ్ళు పని అయిపోద్ది, అర్థమైందండి. కాబట్టి ఇతను తప్పించుకోలేడు. ఓకే సార్. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కాంట్ బి డినైడ్ అన్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దోషులు ఎవరో వారికి శిక్ష పడడం మాత్రం ఖాయం అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.